మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజ దేవుణ్ణి తెలుసుకొని మందిరానికి వెళ్తూ దేవుని బిడ్డలతో సహవాసం చేస్తూ కూడా ఈ దినం మంచిది కాదు, ఈ కాలం మంచిది కాదు, ఈ సంవత్సరం మంచిది కాదు అని చెప్పి ఎవరో చెప్పిన మాటను పట్టుకొని విశ్వాసాన్ని ఎందుకు కోల్పోతున్నావు? ఆత్మీయతను ఎందుకు కోల్పోతున్నావు? దేవునికి నీ మీద ఉంటున్న ప్రేమను ఎందుకు తొలగించుకుంటున్నావు? ఒకసారి ఆలోచించు. మనము నమ్మాల్సింది దినములను, మాసములను, సంవత్సరములను కాదు. మనము నమ్మవలసినది దేవుని నమ్మాలి. మనం పాటించవలసినవి దినములను, మాసములను, సంవత్సరములను కాదు. మనం పాటించవలసినది దేవుని వాక్యమును పాటించాలి. అప్పుడు ఆ వాక్యమే మనల్ని జీవములో నడిపిస్తుంది, విశ్వాసంలో నడిపిస్తుంది, మంచి ఆత్మీయులతో మనల్ని నడిపిస్తుంది, మన మార్గములన్నింటినీ సరళం చేస్తుంది. అప్పుడు అనేక రకాలుగా మనము సంతోషంగా, ఆశీర్వాదంగా జీవించగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఉంటే వెచ్చగా ఉండాలి, లేదంటే చల్లగా అయినా ఉండాలి. నిలువెచ్చని పరిస్థితులలో ఉంటే దేవుడు ఉమ్మి వేస్తానని సెలవిస్తాడు. కాబట్టి దినములను, మాసములను, సంవత్సరాలను ఆచరించుకోకుండా దేవుని నమ్మి దేవుని మాటను ఆచరించి నీ జీవితానికి వెలుగు తెచ్చుకొని సంతోషంగా జీవించాలని దేవుని పిట మనవి చేసుకుంటున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. నీ బిడ్డలు ఎవరైతే ఇంకా నాన్న తండ్రి విశ్వాసంలో బలహీనంగా, ఆత్మీయతలో బలహీనంగా ఉంటున్నారో, ఎవరు చెప్పినా నమ్మి వారి మాటలు విని విశ్వాసాన్ని, ఆత్మీయతను కోల్పోతున్నారో వారిని బలపరచండి, స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.